శ్రీనిధి యూనివర్సిటీ. శ్రీనిధి అనే పేరు గత 20 సంవత్సరాలుగా టాప్ 10 లో ఉన్న కాలేజ్. తెలంగాణలో ఉన్న ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ లో శ్రీనిధి అంటే టాప్ 10 లో ఒకటి. 4, 5, 6 వాటెవర్ టాప్ కాలేజ్. ఆ కాలేజ్ ఈ రోజు యూనివర్సిటీగా మారింది. కాలేజ్ లాగే ఉంది, యూనివర్సిటీ కూడా స్టార్ట్ చేసింది సేమ్ క్యాంపస్ లో. శ్రీనిధి యూనివర్సిటీ రన్ అవుతుంది. ఇంతకుముందు శ్రీనిధి అటానమస్ కాలేజ్ లో ఉండేది, ఇప్పుడు యూనివర్సిటీ ఉంది. యూనివర్సిటీలో ఇప్పుడు అడ్మిషన్స్ జరుగుతున్నాయి. ఈ రోజు ప్రజెంట్ మార్కెట్ లో స్టూడెంట్స్ పొజిషన్ ఏంటి? ఈఏపీ సెట్ ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయింది. కొంతమందికి కొన్ని కాలేజీలలో అలాట్మెంట్స్ వచ్చినాయి, కొంతమందికి నచ్చుతాయి, కొంతమందికి నచ్చుతాయి. సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయింది, మళ్ళీ సేమ్ పరిస్థితి. రేపు థర్డ్ కౌన్సిలింగ్ ఉంది. దాంట్లో కూడా సేమ్ రావచ్చు, రాకపోవచ్చు, నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నచ్చింది అనుకో హ్యాపీ, కాలేజీ నచ్చింది, బ్రాంచ్ నచ్చింది, అక్కడ జాయిన్ చదువు. ఇప్పుడు ఎవరైతే థర్డ్ కౌన్సిలింగ్ కూడా నాకు రాదు అనుకుంటాను, నాకు నచ్చిన కాలేజీ రాదు, నేను అనుకున్న కాలేజీ రాదు, అటువంటి వాళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ. శ్రీనిధి లాంటి యూనివర్సిటీ అంత క్రెడిబిలిటీ ఉంది, అంత ఎక్స్పీరియన్స్ ఉంది. శ్రీనిధి యూనివర్సిటీలో వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఆల్ ఓవర్ ఇండియా, ఆల్ ఓవర్ వరల్డ్ ఏ యూనివర్సిటీకి వెళ్ళినా ఏ ఫెసిలిటీస్ అయితే దొరుకుతాయో అవే ఫెసిలిటీస్ దీనిని మనము ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఇప్పుడు వాళ్ళకి వచ్చిన సీట్ తో సంతృప్తి లేక నాకు కావాలి అనుకునే వాళ్ళకి మనం ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలి. తెలుసుకున్న తర్వాత లేదు నేను ఇక్కడే ఉంటాను అనుకుంటే ఓకే, కానీ నాకు కావాలి ఎందుకు చూసే వాళ్ళకి చాలా మంచి అవకాశం. అటానమస్ అంటే యూనివర్సిటీ అంటే ఆల్ యూనివర్సిటీస్ ఆర్ ఈక్వల్ గ్లోబల్ లెవెల్ ఫెసిలిటీస్ ప్రోగ్రామ్ చేస్తుంది. ఇలా ఉంటుంది యూనివర్సిటీ చదివే పిల్లల స్టాండర్డ్స్ వేరే ఉంటుంది. దానికోసం ఆశపడి అది రాక సరే ఏదో ఒకటి అడ్జస్ట్ అవ్వాలని పిల్లలకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకు శ్రీనిధి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవాలి? వాళ్ళు ఆల్రెడీ ప్రూవెన్ కదా, గత 20+ years గా ఇంజనీరింగ్ ఫీల్డ్ లో ప్రూవెన్ కదా వాళ్ళు లాస్ట్ ఇయర్ ఇదే శ్రీనిధి క్యాంపస్ లో ఫైనల్ ఇయర్ అయిపోయిన పిల్లలు దాదాపుగా 2000 మందికి ప్లేస్మెంట్ ఆఫర్స్ ఇచ్చారు. ఫిట్టర్ అయిపోయి బీటెక్ లో జాయిన్ అయ్యే ప్రతి పిల్లోడి లేదా పిల్లవాడి తల్లిదండ్రుల ఆలోచన ఏముంటది? 4 ఏళ్ళు జాగ్రత్తగా చదువుకోవాలి, మంచి కాలేజ్, మంచి ఫెసిలిటీస్, మంచి ఫ్యాకల్టీస్, 4 ఏళ్ల తర్వాత మంచి ప్లేస్మెంట్ రావాలి. ఇదే కదా ఎవరిదైనా ఇదే కదా. సేమ్ దీన్ని ఫుల్ఫిల్ చేసేదే శ్రీనిధి యూనివర్సిటీ. ఎందుకు అంటే లాస్ట్ ఇయర్ 2000 మందికి ఆఫర్ లెటర్స్ ఇచ్చారు అప్రాక్సిమేట్ గా. రేపు మన పిల్లలు అందులో జాయిన్ అయితే 2000 మందిలో ఒకరు హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత, లోయెస్ట్ ప్యాకేజ్ ఎంత, యావరేజ్ ప్యాకేజ్ ఎంత, ఏదో ఒక ప్యాకేజ్ ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. ఇది యూనివర్సిటీ ఇచ్చే గ్యారంటీ. అదేంటి యూనివర్సిటీ ఈ సంవత్సరం స్టార్ట్ అయింది కదా ఎలా గ్యారంటీ ఇస్తుంది అంటే ఆల్రెడీ వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. SNIST కాలేజ్ ద్వారా కాలేజ్ మేనేజ్మెంట్ యూనివర్సిటీ నడిపిస్తున్నారు. అంతకంటే మెరుగైన, దానికి బీట్ అయిన, దానికి ఈక్వల్ అయిన ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి పిల్లలకు అందిస్తారు. యూనివర్సిటీలో ఫ్యాకల్టీ ఎలా ఉంటారు? జనరల్ గా ఎంటెక్ చదివిన ఎవరైనా కానీ దే ఆర్ ఎలిజిబుల్ టు టీచ్ టు బీటెక్ స్టూడెంట్స్. కానీ యూనివర్సిటీలో ఉన్న రూల్ ఏంటంటే ఖచ్చితంగా PhD ఉన్న వాళ్ళు మాత్రమే టీచింగ్ చేస్తారు. ఒక డాక్టరేట్ దగ్గర ట్రైన్ అయిన పిల్లవాడు 4 సంవత్సరాలు ప్రతి సెమిస్టర్ లో 6 సబ్జెక్టులు, 6 మంది డాక్టరేట్లు, ఇయర్ కి 12 మంది, 4 సంవత్సరాలు ఆల్మోస్ట్ 40 డాక్టరేట్ అయిన పిల్లవాడి నాలెడ్జ్, కమ్యూనికేషన్ ఏ స్థాయిలో ఉంటుందో ఆలోచించవచ్చు. ఇంత గొప్ప అవకాశం శ్రీనిధి యూనివర్సిటీ ప్రొవైడ్ చేస్తుంది. బేస్డ్ ఆన్ యువర్ ఎంసెట్ ర్యాంక్, JEE మెయిన్స్ ర్యాంక్ చాలా తక్కువ ఫీజు ఆఫర్ చేస్తుంది అడ్మిషన్స్. పిల్లవాడికి తెలిస్తే ఎవరు కూడా అవకాశం పిల్లవాడికి ఆల్రెడీ ఒక 20,000 30,000 ఎంసెట్ ర్యాంక్ వచ్చి ఉంటుంది. అయితే అక్కడ మైండ్ లో వేరే ఏదో కాలేజ్ ఉంటుంది, ఆ కాలేజ్ కాదు.
లేదు ఆ కాలేజ్ వచ్చింది కానీ ఆ బ్రాంచ్ రాదు, ఏదైనా డిస్సాటిస్ఫాక్షన్ కదా, ఆ డిస్సాటిస్ఫాక్షన్ అన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తూ మిషన్స్ ఆఫర్ చేసే శ్రీనిధిలో లాస్ట్ ఇయర్ 2000 మందికి ఆఫర్ లెటర్స్ ఇచ్చారు. ఓకే, ఎన్ని కంపెనీస్ ని పిలిచారు? దాదాపుగా 300 పైన కంపెనీస్ క్యాంపస్ కనెక్ట్ చేస్తున్నారు. మన పిల్లోడికి 300 సార్లు ఇంటర్వ్యూ పెడితే ఏదో దాంట్లో ఆఫర్ రాదు. చాలా మంది పిల్లలు బిడే సర్టిఫికేట్ పట్టుకొని సిటీకి వచ్చేసి ఆ కోచింగ్ ఈ కోచింగ్ అని స్ట్రగుల్ అయ్యే పిల్లలకు వాళ్ళు చదువుకున్న కాలేజీలోని క్యాంపస్ ఉంటే వాళ్ళ టాలెంట్ తగ్గట్టు ఏదో ఒక కంపెనీ సెలెక్ట్ అయ్యే వాళ్ళు ఒకే ఇంటర్వ్యూ పెట్టాడు, ఒకే కంపెనీ వచ్చింది, 10 మందిని తీసుకుంది. క్లాస్ లో ఉన్న 60 మందిలో 10 మంది సెలెక్ట్ అయ్యారు, 50 మందికి రాదు. రెండో కంపెనీ వస్తే 50లో 10 సెలెక్ట్ అవుతారు. మూడోది వస్తే అట్లా 300 వస్తే అందరూ సెలెక్ట్ అవుతారు, ఎవరి టాలెంట్ తగ్గట్టు వాళ్ళ ప్యాకేజ్ తో అలా ఆఫర్ చేసే యూనివర్సిటీ యూనివర్సిటీని మనం కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అవసరం ఉన్నా కావాలనుకున్న ఏ ఆస్పిరెంట్ అయినా ఈ గోల్డెన్ ఆపర్చునిటీ దొరుకుతుంది. అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న స్టూడెంట్స్ లో ఎంత పర్సెంట్ జాబ్ ప్లేస్మెంట్ ఉంది? ప్రతి 100 మంది పాస్ అయిన వాళ్ళలో 87 మందికి ఉద్యోగాలు ఇస్తుంది. మిగతా 13 మంది కూడా ఉద్యోగం రాలేదు అని అంటే వాళ్ళలో కమ్యూనికేషన్ ఏదైనా ఇబ్బంది తప్ప శ్రీనిధి యూనివర్సిటీలో లేదా శ్రీనిధి కాలేజ్ చదివిన పాస్ అయిన బీటెక్ సర్టిఫికేట్ తీసుకున్న కొంతమందిలో దాని మీనింగ్ ఏంటంటే 87% ప్లేస్మెంట్ రికార్డు. మనం 100 మంది పాస్ అయితే అందులో మనం ఒకరిని 87 మంది జాబ్ ఇస్తే అందులో మనం ఒకరికి కాలేమా? మన ఈ 4 years చదివినంత ఆ జాబ్ కోసం కదా, ప్లేస్మెంట్ కోసం కదా. కాబట్టి శ్రీనిధి కాలేజ్ మన భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది. బాగా చదువుతో మంచి ర్యాంక్ ఉంది, టాలెంట్ ఉంది, నీకు ఒక అవకాశం కావాలి, అవకాశం ఇచ్చే యూనివర్సిటీ శ్రీనిధి. శ్రీనిధి గురించి ఒకసారి మనం గూగుల్ చేస్తే తన ట్రాక్ రికార్డ్ అంతా ఒకసారి స్టడీ చేస్తే మనకు అర్థం ఎంత స్టాండర్డ్ సెట్ చేస్తుంది, టాప్ 10 లో ఎలా ఉంది, 2 సంవత్సరాలుగా ఎలా రన్ చేస్తుంది, స్టూడెంట్ సాటిస్ఫాక్షన్ ఎంత, పేరెంట్ సాటిస్ఫాక్షన్ ఎంత, ఫెసిలిటీస్ ఏంటి వాళ్ళు ప్రొవైడ్ చేసేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, లైబ్రరీ ఏంటి, ప్లేస్మెంట్స్ ఏంటి, ఎవ్రీథింగ్ ఒకసారి స్టడీ చేస్తే ఏ పిల్లవాడు కూడా కాదు. యూనివర్సిటీలో డొనేషన్ అనే పదానికి చోటే లేదు. నీ జేఈ ర్యాంక్, నీ ఎంసెట్ ర్యాంక్, నీ ఫీజు డిసైడ్ చేస్తావు. అది కూడా నువ్వు కట్టగలిగే సగటు మధ్య తరగతి పేరెంట్ ఎఫర్ట్ చేయగలిగే స్థాయి, ఎఫర్ట్ చేయగలిగే స్థాయిలో ఉంది. ఈ పిల్లవాడికి అన్ని ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి. ఏ పేరెంట్ అయినా ఎందుకు వద్దంటాడు, ఏ స్టూడెంట్ అయినా ఎందుకు వద్దంటాడు? అనడానికి కారణం లేదు, తెలియకపోతేనే మిస్ అవుతాం. తెలియచేయడం మన రెస్పాన్సిబిలిటీ. జాయిన్ అవుతారా కాదా కాలేజ్ ఎవరినైనా మనం ఫోర్స్ చేసి జాయిన్ చేయగలుగుతాం, చేయలేము. కానీ అక్కడ మంచి అవకాశం ఉంది అని తెలిస్తే వదులుకుంటాం. తెలియజేయడం మన రెస్పాన్సిబిలిటీ. అలా ప్రతి ఒక్కరి దగ్గరికి శ్రీనిధిలో ఉన్న ఆఫర్స్, వాళ్ళు ఇచ్చే బెనిఫిట్స్, వాళ్ళు ఇచ్చే ప్లేస్మెంట్స్, ఎవ్రీ రికార్డ్ ప్రతి స్టూడెంట్ తెలియజేయడం మన రెస్పాన్సిబిలిటీ. ఎవరైనా జాయిన్ అవుతాను అంటే గైడ్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ. శ్రీనిధి కాలేజ్ మేనేజ్మెంట్ చాలా యంగ్స్టర్స్ ఈరోజు యువత ఏం కోరుకుంటారు, వాళ్ళు అదే ప్రొవైడ్ చేయాలనుకుంటారు. రోజు మాకు ప్లేస్మెంట్ కావాలి, వాళ్ళు నంబర్ ఆఫ్ కంపెనీస్ తో మాట్లాడి కంపెనీస్ అన్ని ప్లేస్మెంట్స్ ఇస్తారు. ఈరోజు నాకు వరల్డ్ క్లాస్ ఫెసిలిటీ కావాలి, క్యాంపస్ ని ఏ రోజు ఆ రోజు అప్గ్రేడ్ చేసి వాళ్ళ దగ్గర అది ఉంది, మా దగ్గర లేదు అని వాళ్ళకి తెలిసిన భవిష్యత్తు వీళ్ళంత తొందరగా దాని క్యాంపస్ లో ఇంప్లిమెంట్ చేయడానికి రెడీ చేస్తారు. ఇలాంటి మేనేజ్మెంట్ దగ్గర, ఇలాంటి యూనివర్సిటీలు, ఇలాంటి క్యాంపస్ లో మనం ప్లేస్ అయితే మనం ఎక్కడ ఉంటామో అలా ఎదుగుతాం. పిహెచ్డి చదువుకుంటే, డాక్టరేట్స్ మధ్య చదువుకుంటేనే మన ఆలోచనలు కూడా ఆ స్థాయిలో ఉంటాయి. అది ఎక్కడుంది? శ్రీనిధి యూనివర్సిటీలో పిహెచ్డి వాళ్ళ దగ్గర చదువుకునే అవకాశం, లిమిటెడ్ బడ్జెట్, తక్కువ ఫీజులో, తక్కువ ఫెసిలిటీస్. పిల్లవాడికి ఏం కావాలి? ఈ రోజు ఏదైతే ఐటీ ఇండస్ట్రీలో ఎంప్లాయీస్ గా ఉన్నారో వాళ్ళకి పిలిపించి ట్రైనింగ్ ఇప్పిస్తారు మనం స్టూడెంట్ గా ఉన్నప్పుడే. దాన్ని ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్ అంటారు. ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో ఈ క్యాంపస్ లోనే వచ్చి చెప్తారు. నువ్వు ఇండస్ట్రీలోకి రావాలంటే ఎలా రెడీ అవ్వాలో ఈ క్లాస్ రూమ్ లో వచ్చి చెప్తారు. నీకు అంతకంటే ఏం కావాలి? చాలా మంది పిల్లలు
చిన్న చిన్న కాలేజీలలో బీటెక్ సర్టిఫికేట్ తీసుకొని బయటకు వచ్చి ఆ కంపెనీ ఎలా ఉంటుందో, ఈ కంపెనీ ఎలా ఉంటుందో, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందో, ఎవరిని కలవాలో, ఎలా అప్లై చేయాలో, ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియజే స్ట్రగుల్ అయ్యే వాళ్ళు లేరా? ఏళ్లలో ఉన్నారు. మరి సివిల్ ఇంజనీరింగ్ చదివిన ప్రతి పిల్లవాడికి 4 years ఆఫ్ ప్రిపరేషన్ లో మీ నాలెడ్జ్ అంతా ఉంటుంది. అప్పుడు రెజ్యూమ్ పట్టుకుని తిరగాల్సిన పని లేదు. 4th year అయిపోయిందే, అయిపోయిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలుసు, జాబ్ ఎలా కొట్టాలో నీకు తెలుసు, నీ ఫ్యూచర్ ఒక గ్యారెంటీ ఇచ్చే క్యాంపస్ తెలుసు. ఎవ్రీథింగ్ ప్రతి పిల్లవాడికి మైండ్ లో ఏముంటది, ఈ 4 ఏళ్ళు నాకు ఎలా ఉండబోతుంది, 4 ఏళ్ళ తర్వాత ఎలా ఉంటుంది, అంతే కదా. ఈ 4 ఏళ్ళు నీకు ఏం కావాలి? సేఫ్టీ కావాలి, సెక్యూరిటీ కావాలి, 4 ఏళ్ల తర్వాత భవిష్యత్తుకి గ్యారెంటీ కావాలి. ఈ మూడింటిని ప్రొవైడ్ చేసి ఆ క్యాంపస్ యూనివర్సిటీ. దీనిని మనం జస్ట్ ఎవరైతే ఆస్పిరెంట్ ఉన్నాడో తెలియజేస్తే చాలు. తెలియక మిస్ అయ్యేవాడిని ఓకే, తెలిసి వదులుకునేవాడిని మనమే అని చెప్పడం వరకే మన రెస్పాన్సిబిలిటీ. ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయండి, ఏ డౌట్ ఉందో. ఇది ఏదైతే ఈ ఆర్గనైజేషన్ లో ఈ రోజు చదువుకునే పిల్లలు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ ద్వారా చదువుకుంటూనే యావరేజ్ గా 16-17 వేలు ఎవ్రీ మంత్ శాలరీగా తీసుకుంటున్నారు. వాళ్ళు ఏ కంపెనీకి వెళ్ళక్కర్లేదు, ఎక్కడికి వర్క్ చేయక్కర్లేదు, ఎక్కడ రిపోర్ట్ చేయక్కర్లేదు. వాళ్ళ క్లాస్ లో వాళ్ళు వెళ్తారు, వాళ్ళ ప్రిపరేషన్ వాళ్ళది. జస్ట్ వాళ్ళకున్న నాలెడ్జ్ ని రియల్ టైం ప్రాజెక్ట్ ని షేర్ చేయడం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ వల్ల యావరేజ్ గా 17,000-18,000 తీసుకునే పిల్లలు చాలా. హైయెస్ట్ ఇంటర్న్షిప్ 80,000 క్యాంపస్ నుంచి చెక్ చేసుకోవచ్చు. చదువుకునే టైంలోనే నెలకి 80,000 సంపాదించుకునే అవకాశం ఇచ్చే ఈ అవకాశం శ్రీనిధి కాలేజ్ లో ఉంది. మళ్ళీ యూనివర్సిటీ స్టార్ట్ చేస్తారు. రోజు రోజుకి అప్డేట్ అవుతారు. ఇప్పటికీ హైయెస్ట్ ఇంటర్న్షిప్ 80,000. యూనివర్సిటీలో అక్కడంటే ఎక్కువ తక్కువ, ఇంకా ఎక్కువ తీసుకురావాలని, ఇంకా ఎక్కువ ఫెసిలిటీ ఇవ్వాలని ట్రై చేస్తారు కదా మేనేజ్మెంట్. ఈ ఫెసిలిటీని యూజ్ చేసుకోవాలి, దీనికోసం ఎదురు చూసే వాళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ. దీనికి మనం ఎక్స్ప్లెయిన్ చేయడం మన రెస్పాన్సిబిలిటీ, యూజ్ చేసుకోవడం స్టూడెంట్ రెస్పాన్సిబిలిటీ. ఎవ్రీథింగ్ పిల్లోడు అడిగే ప్రతి దానికి మన దగ్గర క్యాంపస్ లో ఉన్న ఫెసిలిటీ ఉన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేయండి. ఉన్నట్టు ఎక్స్ప్లెయిన్ చేసి 100% వాళ్ళకి నచ్చి ఓకే అని జాయిన్ అయితే మనం అడ్మిషన్ ఇస్తాం. ఎవరిని ఫోర్స్ చేయాల్సిన పని లేదు, ఎవరికి ఏదో ఎక్కడ చెప్పి ఏదో చేయాలి. ఇక్కడ మా దగ్గర ఇది ఉన్నదండి. శ్రీనిధి యూనివర్సిటీ ఈస్ ప్రొవైడింగ్ దిస్ టైప్ ఆఫ్ facilities, infrastructure, faculties, laboratories, libraries, internship programs, industry-oriented curriculum, 100% placement guarantee. If you want to join, you can. We will guide you. Just call me, approach me, I will guide you. The admission process, 10%. Otherwise, leave it. ఇలా మన దగ్గర ఉన్నదాన్ని ప్రమోట్ చేస్తే అవసరమైన ఉన్న వాళ్ళు మన దగ్గర వస్తారు. ఎంత ఎక్కువ మందికి చెప్పగలిగి